మనతో ఉన్నారు. సార్, రాహుల్ గాంధీని అరెస్ట్ ఎట్లా చూస్తారు? రాహుల్ గాంధీ అరెస్ట్ అంటే ప్రజాస్వామ్యాన్ని అరెస్ట్ చేయటం. ఆయన అత్యంత ప్రజాస్వామ్యయుతంగా కోట్లాది మంది నిరుద్యోగ యువకుల కోసం గొంతెత్తి ఆయన మాట్లాడుతూ ఉంటే ఆ మాటలను విని ఆ యువతకు న్యాయం చేయాలి తప్ప గొంతు నులిపి యువత యొక్క ఆశలన్నింటినీ కూడా అనగదొక్కుతామంటే ఈ దేశ యువత చూస్తూ ఊరుకోవడానికి సిద్ధంగా లేదు. రాహుల్ గాంధీ యువత కోసం చేసినటువంటి నిరసనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆయన మీద ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించకుండా గొంతు నొలిపి చేసినటువంటి ఆయన మీద దహనకాండకు నిరసనగా ఈరోజు మంత్రి కొండ సురేఖ అలాగే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నిరసన వ్యక్తం చేస్తూ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నిరసన వ్యక్తం చేశారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాల్సినటువంటి నాయకులు సరిగ్గా వ్యవహరించకపోవడం కేంద్రం తీరుపై నిరసనలు కొనసాగుతాయని చెప్తున్నారు. యువత కోసం యువతకు నష్టం జరుగుతుంది. అలాగే నీటులో జరిగినటువంటి అక్రమాలకు సంబంధించిన అంశం మీద నిరసన వ్యక్తం చేసిన క్రమంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దుర్మార్గమైన చర్య మీద ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నిరసన కొనసాగుతున్న బీజేపీ హటావో, కాంగ్రెస్ కు బచావో అనే నినాదంతో ఈ రోజు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ వాజిద్ తరుణ్ కుమార్, టీవీ వరంగల్.